ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనందరి జీవితాల్లో మరొక నూతన సంవత్సరాన్ని అనుగ్రహించి ఉన్నందులకై ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ మరి యొక్క క్లాసునకు మనకి అవకాశాన్ని కల్పించినటువంటి ప్రియులు ఎమ్మానిల్ గారికి, క్లాసులను నడిపిస్తున్నటువంటి ప్రియులు అశోక్ గారికి, మరి వీరి యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఆయా ప్రాంతాల నుండి మీ పనులను వదులుకొని దేవుని మాటలు వినడానికి వచ్చినటువంటి నా తోటి సేవకులకు, సహోదరులందరికీ కూడా మరి ఇక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. అందరికి కూడా ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ ఉన్నాము. గమనించండి, మనం ఈ లోకంలో దేవుని గుర్తెరిగి ఈ లోకం శాశ్వతం కాదని, మరొక లోకం ఉందని విశ్వసించాము. మరొక లోకంలో దేవునితో కలిసి ఉండాలని సిద్ధపడుతూ ఉన్నాము. అనేకులను సిద్ధపరచుచూ ఉన్నాము. మనం సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరచుచూ ఉన్నాము. కాబట్టి దేవుని రాకడకు మనము సిద్ధపాటు కలిగి ఉండట గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేసిన మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. సిద్ధపడుటలో నా జ్ఞానాన్ని బట్టి నేను సిద్ధపడుతూ ఉంటాను, మీ జ్ఞానాన్ని బట్టి మీరు సిద్ధపడుతూ ఉంటారు. అయితే ఇవన్నీ ఒకే రీతిగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశాడంటే, ఎలాంటి వ్యక్తులకైనాను, ఏ పరిస్థితుల్లో ఉన్నవారికైనాను ఒకే జీవిత విధానాన్ని తెలియజేశాడు. కనుక మనము ఆయనను బట్టి సిద్ధపడుతూ ఉండాలి. ఆయన చెప్పిన మాటలను బట్టి సిద్ధపడుతూ ఉండాలి. కానీ నాకు తెలిసినంత వరకు, లేతే నీకు తెలిసినంత వరకు నువ్వు నేను సిద్ధపడటం అనేటువంటిది పరలోకం చేరటానికి అవకాశం ఉండదు. కనుక దాని గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం తెలియజేశాడో వాటిని చూద్దాం. మనం యేసుక్రీస్తు వారు ఏవైతే తెలియజేశాడో వాటిని పరలోకంలో నుండి తండ్రి కూడా అంగీకరిస్తూ ఉన్నాడు. మనం అనేక చోట్ల చూస్తూ ఉంటాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనంలోను, అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 22వ వచనంలోను మనం ఒకసారి చదువుకుందాం. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు అంటే, మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఎవరు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని చెప్పిన మాట ఎవరిది? తండ్రిది. ఎవరి గురించి? కుమారుడు గురించి చెప్పుతూ ఏమన్నాడు? ఈయన మాట వినుడి అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో దానినే మనము వినాలి. వినటం అంటే అనుసరించాలి. విని గుర్తుపెట్టుకోవడం మాత్రమే కాదు, ఆ మాట ప్రకారం మన జీవితము ఉండాలి అనేటువంటిది యేసుక్రీస్తు వారు తెలియజేశారు. అదే మాటను మనం చూస్తూ ఉంటాం. అపోస్తల కార్యము 3వ అధ్యాయము 22వ వచనము. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? ఇక్కడ ఎవరు మాట్లాడిన మాట ఇది? మోషే గారు మాట్లాడినటువంటి మాట. మోషే గారికి ఎవరు చెప్పారట? తండ్రి అయినటువంటి దేవుడు చెప్పాడు. ఎవరి గురించి చెప్పాడు? ఎవరి గురించి? పుట్టబోయేటువంటి ప్రవక్త అయిన యేసుక్రీస్తు గురించి చెప్పాడు. మీలో నుండి మీ కొరకు ఒక ప్రవక్తను పుట్టించును, మీలో ప్రతివాడు ఆయన మాట వినవలెను, ఆయన మాట వినని ప్రతివాడు సర్వనాశనమగును అన్నాడు. కాబట్టి ఒక వ్యక్తి సిద్ధపాటు కలిగి ఉండటానికి దేనిని బట్టి సిద్ధపాటు కలిగి ఉండాలి? క్రీస్తు చెప్పిన మాటలను బట్టి సిద్ధపడుతుండాలి. ఎవరు చెప్పిన మాటలండి? క్రీస్తు చెప్పిన మాటలను బట్టి సిద్ధపడుతూ ఉండాలి. మా నాన్నగారు సేవకులు, మా తాతయ్య గారు సేవకులు, వారికి తెలిసినంత వరకు వారు ఏది చేశారు
దాని ప్రకారం నేను సిద్ధపడుతూ ఉంటే, ఒకవేళ అది దేవునికి యాక్సెప్ట్ కాకపోతే నేనేమై ఉంటాను? నాశనం అవుతానా, మేలు పొందుకుంటానా? యేసుక్రీస్తు వారి యొక్క మాటకు మా తాతయ్య గారు చెప్పిన మాట కానీ, మా నాన్నగారు చెప్పిన మాట కానీ కొంచెం వేరుగా ఉంది. నేనేమో మా రక్త సంబంధాన్ని బట్టి దాన్నే ఫాలో అవుతూ వెళ్ళాను. ఇప్పుడు యేసుక్రీస్తు వారి మాట ప్రకారంగా నేను అనుసరించలేదు. కాబట్టి నేను మేలు పొందుకుంటానా, నాశనం అవుతానా? నాశనమే అవుతానా? కాబట్టి నేను సిద్ధపడితే దేనిని బట్టి సిద్ధపడాలి? క్రీస్తు మాటను బట్టి సిద్ధపడాలి. ఆ క్రీస్తు వారు ఏం చేశాడంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయంలో ఒక ముఖ్యమైన ప్రసంగాలు చేశాడు. యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము 3 అధ్యాయాల్లో ముఖ్యమైనటువంటి ప్రసంగాలు చేశాడు. ముఖ్యమైన ప్రసంగాలు చేసి చివరకు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? 7వ అధ్యాయం 24వ వచనంలో ఒక మాట అన్నాడు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి. మనం అర్థం చేసుకోవడానికి ఇద్దరు వ్యక్తులు చూపించాడు. ఒక వ్యక్తి ఎవరు? విన్నాడు, వాటిని అనుసరించాడు. మరొక వ్యక్తి ఎవరు? విన్నాడు, అనుసరించలేదు. అంటే వినటం అనేటువంటిది ఇద్దరిలోనూ జరిగింది. వినటం అనేటువంటిది ఇద్దరిలో జరిగింది. అనుసరించడం అనేటువంటిది ఒకరిలోనే జరిగింది. ఆ ఒకరిని బుద్ధిమంతుడు అన్నాడు. ఆ ఒకరిని ఏమన్నాడు? బుద్ధిమంతుడు అన్నాడు. మనం యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానాలలో 10 మంది కన్యకల గురించి మనం చాలాసార్లు విని ఉంటాం. కన్యకలు ఎంతమంది? 10 మంది. ఇందులో బుద్ధిగల కన్యకలు ఎంతమంది? 5గురు. బుద్ధి లేని కన్యకలు ఎంతమంది? 5గురు. అంటే వాళ్ళకి ఎందుకని బుద్ధి లేదన్నాడు? వాళ్ళు వినలేదా? విన్నారు, కానీ విన్న దాని ప్రకారము జీవించలేదు. విన్నదాని ప్రకారము జీవించలేదు. కనుక సిద్ధపడుట అనేటువంటి విషయాన్ని గురించి మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏవైతే చెప్పాడో వాటిని తప్పనిసరిగా అనుసరించు వారమై ఉండాలి. అలా అనుసరించిన వారు మాత్రమే దేవుని రాకడకు సిద్ధపడినటువంటి వారై ఉంటారు. వారు మాత్రమే పరలోకంలో దేవునితో కలిసి ఉండడానికి అవకాశాన్ని, అర్హతను సంపాదించుకున్న వారై ఉంటారు అనే విషయాన్ని మనం చూడబోతున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలించినప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు ధన్యతల గురించి చూస్తూ ఉంటాం. ఇవి అంశాలుగానైనా మనం ప్రిపేర్ చేసుకొని మాట్లాడవచ్చు, లేదా పాయింట్ వైజ్గానైనా మాట్లాడవచ్చు. కాబట్టి ఈ 3 అధ్యాయాల్లో సుమారుగా 19 పాఠాలు మనకు కనబడుతూ ఉంటాయి. వాటిని విడివిడిగా మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుని పోతూ ఉన్నాం. వాటిని మీరు అన్నీ ఎరిగిన వారై ఉన్నారు కాబట్టి వాటిని మీరు అన్వయించుకోవడానికి ప్రయత్నించవలసిన అవసరం ఉంటుంది. అలా నేను కూడా నన్ను నేను అన్వయించుకొని వాటి ప్రకారం నేను ఎంతవరకు నడుచుకుంటున్నాను, ఇంకా నేను ఎంతవరకు సరిచేసుకోవాల్సి ఉంది అనేటువంటిది నాకు నేనుగా, మీకు మీరుగా అలా చూసుకొని విశ్వాస జీవితంలో మనం అందరం కూడా ముందుకు కొనసాగినట్లయితే దేవుని రాకడకు సిద్ధపడినటువంటి బుద్ధిగల కన్యకల వలె ఉండటానికి అవకాశం ఉంటుందని నేను మనసారా కోరుకుంటూ ఈ విషయాలను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. 1వ వచనం నుండి 12వ వచనం వరకు ఎవరు ధన్యులు అనే పాయింట్ల మీద మనం చూడవచ్చు. 13వ వచనం నుండి మనం చూస్తున్నప్పుడు 13వ వచనం నుండి 16వ వచనం వరకు విశ్వాసులు లేదా శిష్యులు లోకములో ఏమై ఉన్నారు, లోకంలో ఎలా ఉండాలి అనే 2 పాయింట్లు మనం ఇందులో చూస్తాం.
లోకానికి శిష్యులు ఏమై ఉన్నారండి? ఉప్పై ఉన్నారు, వెలుగై ఉన్నారు అని మాట్లాడతాడు. వారు లోకంలో ఎలా ఉండాలి? దేవునికి మహిమ తెచ్చేవారుగా ఉండాలి. మీ సత్క్రియలను చూసి మనుషులు దేవుని పరలోకమందున మీ తండ్రిని మహిమపరచాలి అని మాట్లాడతాడు. కాబట్టి 13వ వచనం నుండి 16వ వచనం వరకు మనం ఏం చూస్తామంటే, శిష్యులు లేదా విశ్వాసులు లోకానికి ఏమై ఉన్నారు, వారు లోకంలో ఎలా ఉండాలి అనేటువంటి విషయాల గురించి యేసుక్రీస్తు వారు మాట్లాడాడు. తర్వాత మనం చూస్తూ ఉన్నాం 17వ వచనం నుండి 18వ వచనం వరకు యేసుక్రీస్తు వారు తను ఎందుకు వచ్చాడో మాట్లాడతాడు. ధర్మశాస్త్రము నేను నెరవేర్చుటకే వచ్చాను, కానీ కొట్టివేయటానికి నేను రాలేదు. ఆకాశము భూమియు గతించిననే గాని దాని నుండి ఒక సున్న గాని ఒక పొల్లు గాను నెరవేర్చేంత వరకు కొట్టివేయబడదు అన్నాడు. అర్థమవుతుందండి? ఎప్పటి వరకట? నెరవేర్చేంత వరకు కొట్టివేయబడడానికి వీల్లేదు. నెరవేర్చిన తర్వాత ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకోక కొంతమంది ఇంకా ధర్మశాస్త్రం కొట్టివేయబడలేదని చెప్పేటువంటి అవిశ్వసించేటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు. ధర్మశాస్త్ర ప్రకారంగా ధర్మశాస్త్రంలో ఉన్న వాటి కొన్నిటిని అనుసరించే వారు కూడా ఉన్నారు. కొన్నిటిని అనుసరించట్లేదు, కానీ కొన్నిటిని అనుసరిస్తున్నారు. సెవెంత్ డే అనేటువంటి ప్రార్థన జరుగుతూ ఉంటుంది. అది దేని ప్రకారం? ఆ క్రమంలోనే, ఆ కాలంలోనే చూస్తూ ఉంటాం. అలాగే 4వదిగా మనం చూస్తున్నప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయము 19వ వచనము 20వ వచనము 19వ వచనం నుండి 20వ వచనం వరకు మనం చూస్తున్నప్పుడు పరలోక రాజ్యంలో ప్రవేశం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేని గురించి అండి? పరలోక రాజ్యంలో ప్రవేశం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత 5వ అధ్యాయము 21 నుండి 26వ వచనం వరకు దేని గురించి మాట్లాడతాడు? మనము దేవునికి అర్పించేటువంటివి దేవుడు అంగీకరించాలి అంటే మనం ఎలా ఉండాలో మాట్లాడతాడు. మన అర్పణలు దేవునికి అంగీకారంగా ఉండాలి అంటే దేని గురించి అండి? మనం అర్పించే అర్పణలు దేవునికి అంగీకారంగా ఉండాలి అంటే ఎలా ఉండాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలి అనేటువంటిది ఈ వచనాల్లో చూస్తూ ఉంటాం. ఏముంటుందండి ఆ వచనాల్లో? ఒకటి, వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు అంటాడు. రెండవది, వ్యర్థుడు అనవద్దు అంటాడు. ఎవరిని ద్రోహి అనవద్దు అంటాడు. ఇలాగన ఎదుటివాణిని నువ్వు ఏ విధంగా కూడాను తిరస్కరించడానికి అవకాశం లేదు. ఒకవేళ ఎదుటివారిని అలా తిరస్కారంగా మాట్లాడి దేవునికి అర్పణ అర్పిస్తావేమో, అది దేవుడు అంగీకరించడు. నీవు నీ సహోదరుడితో భేదాలు కలిగి మనసులో కోపం పెట్టుకొని దేవునికి అర్పణ అర్పిస్తావేమో, అది కూడా దేవుడు అంగీకరించడు. కాబట్టి నువ్వు త్రోవలో ఉండగానే అర్పణ అక్కడ విడిచిపెట్టి నీ సహోదరుడితో సమాధాన పడిరా మొదట అని మాట్లాడతాడు. అంటే మన అర్పణలు దేవుడికి అంగీకారంగా ఉండాలి అంటే మనం మాట విషయంలో కానీ, మనం సమాధాన పడే విషయంలో కానీ అన్ని విధాలు సరి చూసుకున్న తర్వాతే అర్పణ. మొదట అర్పణ కాదు, మొదటగానే అర్పణ కాదు. కాబట్టి మన యొక్క విశ్వాస జీవితంలో సిద్ధపాటు కలిగి ఉండటానికి దేవుడు చెప్పుచున్నటువంటి విషయాలు ఏంటంటే, అర్పణలు అర్పించాలి, కానీ దానికంటే ముందుగా నీ యొక్క మాట విధానం కానీ, నీ యొక్క ప్రవర్తన కానీ సరిచూసుకోవాలి అనేది ఈ వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. తర్వాత మనం చూసినప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయము 27 నుండి 32వ వచనం వరకు వ్యభిచారం గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఒక వ్యక్తిని వ్యభిచారిగా ఎలా పరిగణిస్తారు? సమాజం దృష్టిలో అయితే ఒక రకంగాను, దేవుని దృష్టిలో అయితే మరొక రకంగా ఉంది. సమాజం దృష్టిలోనేమో ఏదైనా క్రియలు జరిగినప్పుడు మాత్రమే ఇతడు వ్యభిచారి అని పరిగణించబడుతున్నాడు. కానీ దేవుని దృష్టిలో
అతని మనసులో వచ్చినటువంటి చెడు ఆలోచన బట్టి చూపు ఉంటుంది. ఆ చూపును బట్టే దేవుడు ఇతడు వ్యభిచారిగా పరిగణిస్తున్నాడు. రెండవది విడిపోవట. ఏ కారణం చేత విడిపోతారు అంటే వ్యభిచార కారణం తప్ప మరి దేని చేత విడిపోకూడదు అనే విషయాన్ని మోషే గారు నియమించినటువంటి నియమం ఒకటి ఉంది. అయితే వ్యభిచారము చేత విడిపడినటువంటి స్త్రీని చేసుకున్న, వ్యభిచారం చేత విడిపోయినటువంటి పురుషుని మరొక స్త్రీ చేసుకున్న వారు కూడా వ్యభిచారులే అని పరిగణించాడు. అంటే ఇలాంటి విషయాల్లో కూడా ఒక ఆలోచన కానీ, చూపు కానీ, దేహం విషయంలో కానీ అన్ని విషయాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క రాకడకు సిద్ధపాటు కలిగేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన కూడా పరిశుద్ధంగా ఉండాలి, చూపు కూడా పరిశుద్ధంగా ఉండాలి, దేహము కూడా పరిశుద్ధంగా అని యేసుక్రీస్తు వారు యొక్క కొండ మీద ప్రసంగంలో ప్రత్యేకమైనటువంటి మాటలు మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం. అలాగుననే 5వ అధ్యాయము 33 నుండి 37 వరకు మనం చూసినప్పుడు 33 నుండి 37 వరకు ప్రమాణం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రమాణము, మనం ప్రమాణాలు చేసేటప్పుడు ఎదుటివారు నమ్మించడం కోసం అమ్మ తోడంటాం, నాన్న తోడంటాం, నాయన తోడంటాం, బైబిల్ తోడంటాం, ఇంకేవో పిల్లల తోడంటాం, దేవుడి తోడంటాం. ఇలాగున ఎదుటివారిని నమ్మించడం కోసము ప్రమాణాలు చేస్తూ ఉంటాం. కానీ ప్రమాణాల గురించి ఇక్కడ ఏం మాట్లాడుతుందంటే, నీవు అవునంటే అవును, కాదంటే కాదు, అంతకు మించి ఇంకొక మాట మాట్లాడేవంటే అది దుష్టుని నుండి పుట్టినటువంటి మాట అన్నాడండి. అమ్మ తోడు బాబాయ్, నాన్న తోడు బాబాయ్, పిల్లల తోడు బాబాయ్, ప్రమాణ సాక్షిగా బైబిల్ తోడు చెబుతున్నా బాబాయ్ అని మాట్లాడుతూ ఉంటాం. ఎందుకు ఈ మాట? ఎదుటివారిని నమ్మించడం కోసం. కానీ ఇక్కడ ఏం మాట్లాడుతున్నానంటే, అవునంటే అవును, కాదంటే కాదు. ఇక అంతకు మించి ఇంకొక మాట నువ్వు మాట్లాడేవు అంటే అది దుష్టు నుండి పుట్టిన మాటే. కాబట్టి అలా ఎప్పుడు కూడా నువ్వు మాట్లాడద్దు. మరి అలా చెప్పకపోతే ఎదుటివారు నమ్మరుగా. అలా చెప్పకపోతే మనకి సమస్యలకు పరిష్కారం దొరకదుగా. వెంటనే దొరకకపోయినా పర్లేదు, మన మాట నమ్మకపోయినా పర్లేదు, నమ్మకపోయినా పర్లేదు, మన సమస్య తీరకపోయినా పర్లేదు. భూమి మీద జీవితము శాశ్వతము కాదు. సమస్యలతోనే చనిపోవచ్చేమో, ఏమవుతుంది? ఇది శాశ్వతం కాదుగా. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి సమస్యలు తీర్చడం కొరకై ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అని యేసు ప్రభువారు ఖచ్చితంగా తెలియచేయటం జరిగింది. అలాగనే 5వ అధ్యాయంలోనే 38 నుండి 42 వరకు మనం చూసినప్పుడు 38 నుండి 42 వరకు మనం చూసినప్పుడు వ్యాజ్యమాడుట గురించి మాట్లాడాడు. వేటి గురించి అండి? వ్యాజ్యమాడుట గురించి మాట్లాడాడు. దేని విషయంలో కూడా చెప్పాడు. ఇప్పుడు నీ వస్త్రాన్ని దొంగిలించిన ఎడల, వస్త్రము నీదే, దొంగిలించిన ఎడల ఇప్పుడు నీ వ్యాజ్యం ఎలా ఉండాలి? ఎలా ఉండాలని చెప్పాడు? రెండో వస్త్రాన్ని కూడా ఇచ్చేసేయని చెప్పాడు. రెండో వస్త్రాన్ని కూడా ఇచ్చేసేయి. అతడు నీ వస్త్రాన్ని దొంగిలించాడు అంటే అతడు ఎంత దీనస్థితిలో ఉండి దొంగిలించాడు. కాబట్టి అలాంటి స్థితిలో నువ్వు అతనికి సహాయపడటమే కానీ అతని దోషిగా నిలబెట్టడానికి మాత్రం ప్రయత్నించు. లేకే కదా నీ యొక్క వస్త్రాన్ని దొంగిలించాడు అని మాట్లాడుతూ యేసుక్రీస్తు వారు ఆ యొక్క విషయాన్ని గురించి తెలియజేశాడు. దాని గురించి పౌలు గారు మాట్లాడితే ఏమంటాడు చెప్పండి? ఒకవేళ వ్యాజ్యంలో ఉన్నట్లయితే అది సంఘములో పరిశుద్ధుల ఎదుట దాని పరిష్కారం చేయండి. ఒకవేళ సంఘములో నీకు పరిష్కారము చేయగలిగే సమర్థుడు లేకపోతే నువ్వు అన్యాయాన్ని భరించు, అది నీకు మేలు. అంతేకాని నీ సమస్య పరిష్కారం కోసము అవిశ్వాసుల యొద్దకు మాత్రం వెళ్ళకూడదు. వెళ్ళామంటే దానికంటే అవమానం మరొకటి ఉండదు అని కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయంలో మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి
ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా ఏం తెలియజేస్తున్నారంటే వ్యాజ్యముల గురించి మాట్లాడుతూ, ఎవరైనా ఒకడు నీ యొక్క వస్త్రాన్ని దొంగిలించినట్లయితే నీ యొక్క పై వస్త్రాన్ని కూడా ఇచ్చివేసేయి, అతడు ఎంత ఇబ్బందిలో ఉండి దొంగిలించాడో అని వ్యాజ్యముల విషయంలో పరిష్కారాన్ని ఇలాగా యేసుక్రీస్తు వారు తెలియజేశాడు. ఇది మన ఆత్మీయ జీవితానికి అడ్డంకమా? ఆత్మీయ జీవితానికి అడ్డంకమా అండి? తప్పనిసరిగా అడ్డంకమే. అందుకే యేసుప్రభువు చెప్పే మాటలు ఏమంటాడంటే, ఒకడు నీ కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా చూపించు అంటాడు. ఏమవుతుంది అలాగా? అలా చేయటం వల్ల ఏం జరుగుతుంది? ఎదుటి వాళ్ళు ఉన్న కోపం చల్లారిపోతుంది, ఎదుటి వాళ్ళలో మంచి మనసు కలగటానికి అవకాశం ఉంటుంది. దెబ్బకు దెబ్బ, కంటికి కన్ను, పంటికి పన్ను అనేవి ధర్మశాస్త్రం. ఈ విషయాలు ధర్మశాస్త్ర ప్రకారం ఉన్నాయి. కానీ నువ్వు అలా ప్రవర్తించవద్దు. ఎదుటి వాళ్ళలో కోపాన్ని పెంచడానికి ప్రయత్నించవద్దు. ఎదుటివాడు చేసిన తప్పును నువ్వు చేయటానికి ప్రయత్నించవద్దు. నీ నుండి ఎదుటివానికి ఏం రావాలి? మారు మనసు రావాలి, పశ్చాత్తాపం రావాలి. కాబట్టి నీ వస్త్రాన్ని దొంగిలిస్తే ఇంకో వస్త్రం కూడా ఇచ్చేసేయి. కుడి చెంప మీద కొడితే ఎడం చెంప కూడా చూపించు. ఎదుటివాని తల ఆకలితో ఉంటే అతనికి ఆహారం పెట్టు, దాహంతో ఉంటే దప్పికి తీర్చు. అతడు శత్రువైనా సరే తన తల మీద నిప్పులు కొప్ప పోసిన వాడవై ఉందువు అన్నాడండి. కాబట్టి యేసుక్రీస్తు వారు ఇలాంటి ఒక సిద్ధపడవలసినటువంటి సంగతుల గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత 5వ అధ్యాయమే 42 నుండి 48 వచ్చిన వరకు మనం చదువుకున్నప్పుడు అక్కడ ఏముంటుందంటే, విశ్వాస జీవితంలో పరిపూర్ణ స్థాయికి ఎదుగుటము. విశ్వాస జీవితంలో పరిపూర్ణులు అగుట ఏముంటుంది చెప్పండి? 43 నుండి 48 వరకు. పొరుగువారిని ప్రేమించు, శత్రువుని ద్వేషించు, శత్రువులను ప్రేమించు అంటాడు. శత్రువును ద్వేషించు, శత్రువులను ప్రేమించు. ఉన్నాయా? 2 పదాలు ఉన్నాయా? ఉన్నాయండి, 2 ఉన్నాయి. శత్రువును ద్వేషించు అన్నాడు, శత్రువులను ప్రేమించు. అలాంటి ఒక ప్రత్యేకమైనటువంటి అర్థం కానటువంటి రీతిలో ఉన్న పదాలను కూడా యేసుక్రీస్తు వారు మాట్లాడాడు. మనకు శత్రువు ఎవరండి? సాతాను. శత్రువులు ఎవరు? మనుషులు. ఓకేనా? శత్రువు ఎవరు అంటే సాతాను. సాతాను యొక్క ఆలోచనలను ద్వేషించు. శత్రువులు అంటే మనకు వ్యతిరేకంగా నడిచేటువంటి మనుషులు, మన మీద వ్యతిరేక భావమైనటువంటి మనుషులు. మనుషులను ప్రేమించు, మనుషులున్న చెడుతనాన్ని ద్వేషించు. మనుషులున్న చెడుతనము సాతాను యొక్క తలంపులు. కాబట్టి శత్రువుని ద్వేషించు అంటే సాతానును కానీ సాతాను యొక్క ఆలోచనలు కానీ ద్వేషించు. శత్రువులు అంటే మనుషులు, మనిషిని ప్రేమించు. అలాగున మీ పరలోకపు తండ్రి చూడండి, సూర్యుడు ఉదయింపజేస్తూ ఉన్నాడు. సూర్యుడు ఎవరెవరికి వెలుతురునిస్తా ఉన్నాడు? మంచివారికి, చెడ్డవారికి. కాబట్టి మీరు కూడా ఈ లోకంలో జీవించేటువంటి జీవితంలో ఎలా ఉండాలి అంటే అందరికీ ఎడల ఒకే రీతిగా ఉండాలి. అన్యులు చూడండి, వారితో వారు స్నేహం చేసేంటి వారికి వందనాలు చెప్పుకుంటారు. మరి మీరు చూడండి, కొందరికి మాత్రమే వందనాలు చెప్తూ ఉంటారు, కొంతమందికి వందనాలు చెప్పట్లేదు. మరి మీలో అలాంటి వ్యత్యాసం ఉండకూడదు. మంచివాడా చెడ్డవాడా అనే చూడకండి, అందరికీ వందనాలు చెప్పండి. కానీ మంచిని స్వీకరించు, చెడుని ద్వేషించు. ఒక వ్యక్తి చెడు మాటలు మాట్లాడాడు, అలా మాట్లాడకూడదు నాయన, ఆ మాట తప్పు. ఇలా మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి ఎడల నీకేం కనబడుతుంది? ప్రేమ కనబడుతుంది. ఆ మాట ఎడల ఏం కనబడుతుంది? ఈ మాట మాట్లాడకూడదు తప్పు అన్నప్పుడు ఆ మాట ఎడల నీకేం కనబడుతుంది? ద్వేషం కనబడుతుంది. మాట మాట్లాడిన మనిషి ఎడల ఏం కనబడుతుంది? ప్రేమ కనబడుతుంది. ఇలాగున ఒక ప్రత్యేకమైన విషయాల గురించి 5వ అధ్యాయంలో మాట్లాడటం జరుగుతుంది. 5వ అధ్యాయంలో ఒక 9 విషయాలు మనం చూసాం.
ఎన్ని విషయాలు వచ్చాయి? 9 విషయాలు వచ్చాయి. ఈ 9 విషయాలు 9 అంశాలుగా కూడా మనం మాట్లాడుకోవచ్చు. ధన్యులు ఎవరు అనేది మనం చూస్తున్నాం. 1వ వచనం నుండి 12వ వచనం వరకు ధన్యులు ఎవరు. 13వ వచనం నుండి 16వ వచనం వరకు శిష్యులు లోకానికి ఏమై ఉన్నారు, వారు లోకంలో ఎలా ఉండాలి. 13వ వచనం నుండి 16వ వచనం వరకు శిష్యులు లోకంలో ఏమై ఉన్నారు, లోకంలో వారు ఎలా ఉండాలి. 17వ వచనం నుండి 18వ వచనం వరకు ఒకసారి బోర్డు మీద రిపీట్ చేశారు, ఒకసారి చూడండి. రాసుకునేటి వారు అవి రాసుకోండి. 5వ అధ్యాయం 17వ వచనము 18వ వచనము ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడారు. అంటే యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు, ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానిక నెరవేర్చడానిక అనే కోణంలో ధర్మశాస్త్రం గురించి మాట్లాడారు. తర్వాత 19వ వచనము 20వ వచనము 19వ వచనము 20వ వచనము పరలోక రాజ్యాన్ని గురించి మాట్లాడు. అంటే పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఎలా ఉండాలి. తర్వాత 21వ వచనం నుండి 26వ వచనం వరకు 21 నుండి 26 వరకు మనం అర్పించేటువంటి అర్పణలు దేవుడు అంగీకరించాలి అంటే మన ప్రవర్తన ఎలా ఉండాలి అనేది మాట్లాడు. తర్వాత 27 నుండి 32 వరకు వ్యభిచారం గురించి మాట్లాడాడు. వ్యభిచారము గురించి 27 నుండి 32 వరకు. తర్వాత 33 నుండి 37 వరకు ప్రమాణము గురించి మాట్లాడాడు. 33 నుండి 37 వరకు ప్రమాణము గురించి. 38 నుండి 42 వరకు వ్యాజ్యములను గూర్చి. దేని గురించి? వ్యాజ్యం గురించి. 42 నుండి 48 వరకు 43 నుండి 48 వరకు విశ్వాసములో పరిపూర్ణులు అగుట. విశ్వాసములో పరిపూర్ణులు అగుట. 5వ అధ్యాయం అయిపోయింది కదా. 6వ అధ్యాయము. 6వ అధ్యాయములో మనం 4 విషయాలు చూస్తూ ఉంటాం. 1వ వచనం నుండి 4వ వచనం వరకు 1 నుండి 4 వరకు ధర్మము గురించి మాట్లాడతాడు. అవి నీతి కార్యాల్లో చేర్చబడినాయి. నీతి కార్యములు, వాటిలో ధర్మం గురించి మాట్లాడతాడు. ధర్మము చేయనప్పుడు ఎలా ఉండాలి? ఎలా ఉండాలండి? ధర్మము చేసేటప్పుడు ఎలా ఉండాలి? నీ కుడి చేయునది ఎడమ చేతికి తెలియకూడదు అని మాట్లాడాడు. అంటే చేతుల గురించేనా? ఏం బ్రదరు, చేతుల గురించే మాట్లాడా? కుడి చేత చేయునది ఎడమ చేతికి తెలియకూడదు అన్నాడు. చేతి గురించే మాట్లాడా? అవయవాలన్నిటి గురించి. అవును. ఇంకా మనం ఇక్కడ ఆలోచన చేసినప్పుడు మనసులో నిర్ణయించుకున్నది ఏదైనా దేహమంతా తెలియబడుతుంది, తెలియకుండా ఏది ఉండదు. మరి ఇక్కడ ఏంటంటే కొంచెం వివరించాడు. నీ ముందర బోర ఊదింపవద్దు అన్నాడు. అంటే నువ్వు ఇచ్చినట్టుగా నీ పక్క వారికి తెలియకూడదు. రెండవది, నీ మనసులో మనుషులకు తెలియాలన్న ఉద్దేశంతో, మనుషుల మధ్యలో గొప్పవాడిని అనిపించుకోవాలన్న ఉద్దేశంతో ధర్మం చేయొద్దు. ప్రతిఫలం ఇచ్చేది ఎవరు? దేవుడు. కాబట్టి దేవుడు ఏం చూస్తున్నాడంటే నువ్వెంత ఇచ్చేవు అనేటువంటిది చూస్తున్నాడు. రెండవది, నువ్వు ఏ హృదయంతో ఇచ్చావో చూస్తున్నాడు. అందుకని కానుకల విషయంలో కూడా మాట్లాడుతున్నప్పుడు పౌలు గారు కొరింథీలో ఉన్న వారితో మాట్లాడుతూ ఏమంటాడంటే, పిసినితనముగాను బలవంతముగాను కాక
ఎలాగా? పిసినితనముగాను బలవంతమను. మనం ఇచ్చేటప్పుడు ఎంత ఇవ్వాలంటావా? నేను కష్టపడి సంపాదించింది పాస్టర్ గారు ఇంట్లో కూర్చొని తినేటువంటి ఆయనకి ఎంత ఇవ్వాలంటావా? అంటే పాస్టర్ గారికి ఇస్తున్నట్టుగా ఫీలింగ్స్ ఉంటాయి. అందుకని మనసులో రకరకాల ప్రశ్నలు వేసుకుని ఇస్తూ ఉంటారు. దానిని పిసినితనము అంటారు. రెండోది బలవంతంగా అంటారు. బలవంతంగా అంటే వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు ఇచ్చారు, వీళ్ళందరూ ఇచ్చినప్పుడు నేను ఇకపోతే ఏమనుకుంటారో, మరి వాళ్ళ పేరు చదివారు, వీళ్ళ పేరు చదివారు, నా పేరు కూడా అంత ఇచ్చినట్టు చదవాలి కదా అన్న ఉద్దేశంతో ఇచ్చేటువంటి దాన్ని బలవంతంగా అంటాడు. అందుకని నువ్వు ఇచ్చేటప్పుడు ఎలాంటి హృదయంతో ఇస్తున్నావో దేవుడు దానిని చూస్తున్నాడు. ఇచ్చేది చూస్తున్నాడు, ఇచ్చేటువంటి హృదయాన్ని కూడా చూస్తున్నాడు. అందుకని ఇక్కడ ధర్మం చేసేటప్పుడు కూడా నువ్వు ఎలా చేయాలి అంటే మనుషులు కనబడేలా కాదు, దేవుడు చూస్తున్నాడు. నువ్వు నిండు మనసుతో ధర్మం చేయి. ధర్మము ఉపకారము చేయటం మరిచిపోకుడి, అవి దేవునికి ఇష్టమైన యాగములు అన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వచనంలో 13-16లో ధర్మము ఉపకారము చేయ మరిచిపోకుడి, అటు యాగములు దేవునికి ఇష్టమైనవి అన్నాడు. అందుకని ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా ఏం చెప్పాడంటే నీతి కార్యాల గురించి మాట్లాడుతూ ధర్మాన్ని మెన్షన్ చేశాడు. ధర్మము చేయటం అనేది నీతి కార్యము, అది ఎలా చేయాలో చెప్పేశాడు. తర్వాత 6వ అధ్యాయము 5వ వచనం నుండి 15వ వచనం వరకు ప్రార్థన గురించి మాట్లాడాడండి. దేని గురించి? ప్రార్థన చేసేటప్పుడు మనం గమనించాలి, సమయాన్ని గమనించాలి, సందర్భాన్ని గమనించాలి, అవి గమనించి ప్రార్థన చేయాలి. సమయము, సందర్భము గమనించాలి. ఎగ్జాంపుల్, యేసుప్రభువారు 5 రొట్టెలు 2 చేపలు పట్టుకున్నాడు. సందర్భం ఏంటి? ఆహారం గురించి. సమయం ఏంటి? అనేక వేల మందికి ఆహారం పంచిపెట్టేటువంటి సమయం. కాబట్టి ఎంతసేపు ప్రార్థన చేశాడు ఆయన? 1 నిమిషం కూడా పట్టి ఉండదేమో. రొట్టెలు అలా పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పంచండి అన్నాడు. 1 నిమిషం కూడా పట్టలేదు. సమయము, సందర్భము. అదే యేసుక్రీస్తు వారు ఆ సందర్భం అయిపోయింది, ఆయన ఏకాంతంగా ఒంటరిగా వెళ్ళాడు, సాయంకాలం ముందు వెళ్ళాడు, తెల్లవారు 4వ జామున బయటకు వచ్చాడు. ఏం చేసి? ప్రార్థన చేసి. అంటే సుమారు 10 గంటల పైన ప్రార్థన చేశాడు ఆయన. అక్కడ సమయం ఏంటి? ఏకాంతంగా ఉన్న సమయం. రొట్టెలు పట్టుకున్న సమయం ఏంటి? సమాజంలో ఉన్న సమయం. ఏకాంత సమయంలో విస్తారంగా ప్రార్థన చేశాడు. సమాజంలో ఉన్నప్పుడు 2 మాటల్లో సందర్భాన్ని బట్టి చేశాడు అంతే. రొట్టెల గురించి కదా, రొట్టెల గురించి చేశాడు. అలాగే మనం ప్రార్థన చేయడానికి అవకాశం ఇస్తూ ఉంటారు. ప్రారంభ ప్రార్థన, పాటలు అయిపోయిన తర్వాత వాక్యానికి ముందు ప్రార్థన. ఈ వాక్యానికి ముందు చేసే ప్రార్థనలు దేని గురించి చేయాలి? మనం వాక్యం గురించి, వినేవారి గురించి, చెప్పేవారి గురించి, అంతవరకు. ఇంకా ఎక్కువ విషయాలు అడగకూడదా అంటే ఈ సందర్భం, ఇది సమయం కాదు, సందర్భం కాదు. అది యేసుక్రీస్తు వల్లే మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రార్థన చేసే విధానాన్ని గురించి కూడా ఎవరు నేర్పారు మనకి? యేసుక్రీస్తు వారే నేర్పాడు. అదే మాట ఇక్కడ కూడా ఏమంటాడంటే మీరు అన్యజనుల వలె విస్తరించి మాట్లాడవద్దు అన్నాడు. మనం ఆ వచనాల్లో చదువుకుంటాం. 5వ వచనం నుండి 15వ వచనంలో మనం చదువుతున్నప్పుడు ఒకసారి 8వ వచనం చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనం, 7వ వచనం కూడా చదవండి. ఎవరు ప్రార్థన ఇది? అన్యజనులు ప్రార్థన అన్నాడు. ఎలా చేస్తే?
విస్తరించి చేసినప్పుడు, విస్తరించి ప్రార్థన చేస్తే వారి మనసు ఏమంటుందంటే, వీళ్ళందరి మధ్యలో నేను బాగా చేశాను, చాలాసేపు చేశాను, మంచి ప్రార్థన పరుడు అనిపించుకోవాలన్న ఉద్దేశమై ఉంటుందేమో ఒకవేళ. అందుకని అని అన్నాడు, అన్యజనుల వలె మీరు విస్తరించి ప్రార్థన చేయవద్దు, వీధుల మూలలలో ప్రార్థన చేయొద్దు అన్నాడు. సంత వీధుల్లోనికి వెళ్ళి నేను ప్రార్థన చేస్తారండి అని చెప్పేసి చేయనవసరం. అది వేషధారుల ప్రార్థన, అన్యజనుల ప్రార్థన. అంటే ప్రార్థన అనేటువంటిది ఒక ప్రాముఖ్యమైన విషయము. దాన్ని ఎలా పడితే అలాగా, ఎక్కడ పడితే అక్కడ ఉపయోగించకూడదు. కాబట్టి అది గమనించి మనం ఈ లోకంలో జీవించాలి. ఇలా చేస్తే బాగుంటుంది అనుకుని చేస్తాను అనుకోండి, నేను సిద్ధపడిన వాడినే కాదు. అలా గమనించాల్సి ఉంటుంది. తర్వాత 16వ వచనం నుండి 18వ వచనం వరకు ఉపవాస ప్రార్థన గురించి మాట్లాడండి. 16వ వచనం నుండి 18వ వచనం వరకు ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన ఎలా చేయాలో ఏంటో కొన్ని నియమాలు తెలియజేశాడు అక్కడ. తల అంటుకొని, ముఖము కడుక్కొని, నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని నువ్వు రహస్యంగా ప్రార్థన చేయి అన్నాడు. దానిలో చాలా విషయాలు దాగి ఉన్నాయి. దీనికి మనం ఏం చేయాలంటే, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 3వ వచనం నుండి 12వ వచనం వరకు యాడ్ చేసుకోవాలి. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 3వ వచనం నుండి 12వ వచనం వరకు కలుపుకుని కొంచెం నిదానంగా చదువుకోవాలి వాటిని. ఆ యెషయా గ్రంథం కూడా ఎలా ఉంటుందంటే, ఫలితాలు పద్ధతులు మిక్స్ అయ్యి ఉంటాయి. ఉపవాసం ఉండవలసినటువంటి విధానము, దానివల్ల వచ్చే ప్రతిఫలము రెండు కలుపులు ఉంటాయి. దానిని మత్తయి సువార్త దగ్గర పెట్టి చదువుకుంటే ఉపవాసం అనేది ఏంటో అర్థమవుతుంది. ఓకే అండి. ఆ తర్వాత మనం చూసినప్పుడు 19వ వచనం నుండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 19 నుండి 23 వరకు కంటిని గురించి మాట్లాడుతున్నాడు, కన్నును గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఈ కన్ను ఏం చేస్తుందంటే, లోకంలో ఉన్నటువంటి అందచందాలను, ఔశ్వర్యాలను, ఆస్తులను చూస్తూ ఉంటుంది. అన్నిటిని చూస్తుంది కానీ వీటిని ఆశపడుతూ ఉంటుంది. కంటి ద్వారా చూసినది హృదయంలో చేర్చబడుతుంది. హృదయంలో చేర్చబడింది కలతలు కలుగు చేస్తూ ఉంటుంది. దాని ద్వారా దేహము పాడైపోతుంది. అందుకని నీ దేహమునకు దీపము కన్నే గనుక, నీ కన్ను చెడినదైతే దేహమంతా చీకటిమయమైపోవును అన్నాడండి. కన్ను చెడిపోతే దేహం ఏమవుతుందట? మంచి చెడును గ్రహించదు, మంచి వాటిని ఇష్టపడదు, చెడ్డ వాటిని ఇష్టపడుతుంది. చెడిపోయిన కన్ను అయితే ఉన్న ధనాన్ని దేనికి ఉపయోగించాలో అర్థం కాదు, వ్యర్థమైన వాటికి ఉపయోగించి దేహాన్ని పాడు చేసుకుంటుంది. కాబట్టి కంటిని గురించి మాట్లాడాడు 19వ వచనం నుండి 23వ వచనం వరకు. తర్వాత మత్తయి సువార్త 6వ అధ్యాయము 24 నుండి 34వ వచనం వరకు ఏం మాట్లాడంటే, విశ్వాసులు వేటిని గురించి విచారించాలి. విశ్వాసులు వేటి గురించి విచారించాలి. సహజంగా అక్కడ చెప్పబడిన వచనాలు ఏముంటుందంటే, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని వాటి గురించి విచారణ చేస్తూ ఉన్నారు. మీరు వాటి గురించి విచారపడవలసిన అవసరం లేదు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకునవు, వాటికంటే మీరు శ్రేష్ఠులు కాదా? మీరెందుకు వాటిని గూర్చి విచారిస్తూ ఉన్నారు? వాటిని పోషించుతున్నటువంటి మీ తండ్రి వాటికంటే మిమ్మల్ని ఎంతో శ్రేష్టంగా పోషిస్తాడు కదా. కాబట్టి మీరు విచారించవలసింది దేటి గురించి? దేవుని నీతిని, ఆయన రాజ్యం గురించి మీరు విచారించండి. దేవుని నీతిని ఎలా సంపాదించగలను అని విచారణ చేయి. దేవుని రాజ్యంలో ఎలా ప్రవేశించగలను అని విచారణ చేయి. అప్పుడు నువ్వేం తినాలో, ఏం త్రాగాలో, ఏం కట్టుకోవాలో నీ గురించి దేవుడు దినానికి ఆజ్ఞాపిస్తాడు.
ఆ దినము దాని సంగతుల గురించి అది చింతించును. నేను దేవుని నీతిని రాజ్యం గురించి విచారించేవాడినైతే దేవుడు నా గురించి ఎవరికి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు? ఆ దినమునకు రేపు నాకు ఏమేమి అవసరమవుతుందో రేపటి దినానికి దేవుడు నా గురించి ఆజ్ఞాపిస్తున్నాడు. కాబట్టి దినము సిద్ధపడుతుంటుంది నాకు ఏమేమి అందించాలా అని. కాబట్టి నేను దేని గురించి విచారించాలి అంటే నాకున్నటువంటి సమస్యల గురించి కాదు, కానీ నా సమస్యలో కూడా నేను నీతిమంతుడిగా ఎలా ఉండాలి, నా సమస్యలో కూడా నేను దేవుని రాజ్యంలో ఎలా ప్రవేశించాలి, నా సమస్యలో కూడా దేవుని రాజ్యంలో స్థిరముగా ఎలా ఉండాలి అని విచారణ చేయి. ఆగూరు అనేటువంటి ఒక భక్తిపరుడు ఉన్నాడండి. ఎవరు? ఆగూరు. ఆయన దేవునికి ప్రార్థన చేశాడు. రెండు విషయాలు అడిగాడు. దేని గురించి అడిగాడు? దేవా, చనిపోక ముందు నాకు 2 మనవలు కోరుకుంటున్నాను, వాటిని నాకు దయచేయి. ఒకటేంటంటే అబద్ధమును వ్యర్థమైన వాటిని దూరంగా ఉంచు. రెండవది ఏంటంటే పేదరికము వద్దు, ఔషర్యము వద్దు. ఎప్పుడు నాకు ఎంత కావాలో అంత తగినంత అనుగ్రహించు. ఏ ఔషర్యవంతుడైతే ఏమవుతుంది? మనం చూస్తూ ఉంటాం ఔషర్యవంతుల్ని. వాళ్ళు మాట్లాడిందే మాట, వాళ్ళు చెప్పిందే వేదం. కాదు అంటే నువ్వు పక్కకి వెళ్ళిపో, ఇంకోటి వస్తాడు. అంతేగాని న్యాయాన్ని ఆలోచన చేసిన మనసు వాళ్ళకు ఉండదు. అందుకని ఆగురు అంటాడు, కడుపు నిండిన వాడనై యెహోవా ఎవడు అని అంటానేమో, లేక పేదవాడనై ఆకలి బాధ తట్టుకోలేక దొంగిలించి నీ నామమునకు దోషణ కలుగు చేస్తాడేమో. కాబట్టి నాకు పేదరికము వద్దు, ఔషర్యము వద్దు, తగినంత ఆహారం మాకు అనుగ్రహించు అని ప్రార్థిస్తాడు. అలాగున ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఏం మాట్లాడుతున్నాడండి? తిండి గురించి, త్రాగే దాని గురించి, కట్టుకునే దాని గురించి విచారం చేయబాకు, దేవుని నీతి గురించి, ఆయన రాజ్యాన్ని గురించి విచారించు అన్నాడండి. 6వ అధ్యాయం అయిపోయింది. 6వ అధ్యాయంలో ఎన్ని విషయాలు వచ్చాయి? 5 వచ్చాయా? అంటే ప్రార్థన, ఉపవాస ప్రార్థన రెండుగా విడగొట్టాం కాబట్టి 5 వచ్చాయి. ఓకే, ఇక్కడ బ్రదర్ మనకు చక్కగా తెలియజేశాడు. 1వ వచనం నుండి 4వ వచనం వరకు నీతి కార్యాల గురించి, 5 నుండి 15 వరకు ప్రార్థన గురించి, 16 నుండి 18 వరకు ఉపవాస ప్రార్థన గురించి, అలాగే 19 నుండి 23 వరకు కంటిని గురించి, 24 నుండి 34 వరకు విశ్వాసులు వేటి గురించి విచారించాలి. ఇంకా 7వ అధ్యాయం కూడా మనం ఒక 5 నిమిషాల్లో జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం. 7వ అధ్యాయాన్ని మనం చూస్తున్నప్పుడు 7వ అధ్యాయం కూడాను ఒక 5 భాగాలుగా మనకు విభజించబడింది. ఓకే, 1వ వచనం నుండి 4వ వచనం వరకు, 1 నుండి 4 వరకు మనం ఏం చూస్తామంటే తీర్పు గురించి మాట్లాడుతున్నాడు. దేని గురించి అండి? తీర్పు. నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చొద్దు అంటాడు. తీర్పు తీర్చేదాని గురించిలో ఒక ప్రత్యేకమైన విషయం నేను తెలియజేశానంటే, తీర్పు తీర్చేటువంటి మనుషుడా, నీ వెట్టివాడవైనా సరే, ముందు నీలో ఉన్న లోపాన్ని చూసుకో. నీలో ఉన్న లోపాలు ఏమున్నాయో వాటిని చూసుకో. వాటిని చూడకుండా ఎదుటి వాళ్ళు ఉన్న లోపాల గురించి వెతకబాకు అన్నాడు. యేసుక్రీస్తు వారు కూడా ఇక్కడ ఉన్న మాట ఏంటంటే, నీ కంటిలోనే దూలం ఉంది, ఎదుటివాని కంటిలో ఉన్న నలుసును చూస్తున్నావు నువ్వు, దాన్ని తీయటం ఎలా సాధ్యమవుతుంది? నీ కన్నంతా ఏమైపోయింది? నీ కన్నంతా కూడా చుక్కలా వచ్చేసింది, నీకే కనబడతలేదు. నువ్వు ఎదుటివారి కంటిలో ఉన్న నలుసును ఎలా తీయగలవు? కాబట్టి నీ చుక్కలను తీసుకో, నువ్వు బాగు చేసుకో, తర్వాత ఎదుటివాడిని నలుసు తీయటానికి అవకాశం ఉంటుంది అని ఆ విషయాన్ని గురించి మాట్లాడుతుంటాడు. మనం చదువుకున్న పాఠాల్లో కూడా ఏముంటుందంటే, తప్పులెన్నువారు తండోపతండం తమ తప్పు లేరు గారు విశ్వదాపిరామ వినురవేమ వేమన పద్యాల్లో
తప్పులు ఎన్నేటువంటి ఒక టీం ఉంటుందండి. వాళ్ళు ఎప్పుడు ఇక పని పాట లేకుండా వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని చూడటం, వాళ్ళ మీద కామెంట్ చేయటం, వాళ్ళ ఉన్నటువంటి లోపాలను చెప్పుకోవటం, నవ్వుకోవటం. ఇది అపహాస్కుల బ్యాచి అని జ్ఞాని సొలొమోను గారు తెలియజేశాడు. కాబట్టి అలాంటి పద్ధతి మంచిది కాదు. అది దేవుని రాకడకు సిద్ధపాటు కలిగినటువంటి ప్రవర్తన కాదు. కనుక నువ్వు తీర్పులు తెచ్చబాకు అన్నాడు. ఒకవేళ తీర్పు తీరిస్తే ఎవరు తీర్చాలనేది, ఎలా తీర్చాలనేది అది తర్వాత సబ్జెక్ట్. అది ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే తీర్పులు తెచ్చబాకు అన్నాడు. యేసుక్రీస్తు వారు కూడా, అయ్యా నాకు మా అన్నయ్యకి ఆస్తులు పంచాలి, కొంచెం మీరు వచ్చి సహాయం చేయండి అంటే, నేను తీర్పు తీర్చడానికి రాలేదు నాయన, కాబట్టి అది నా పని కాదు అన్నాడు. తీర్పు తీర్చడానికి ఇంకోసారి వస్తాడు, అప్పుడు తప్పకుండా తీర్పు తీరుస్తాడు. సరే, రెండో పాయింట్ ఏంటంటే 6వ వచనము. 6వ వచనం ఒక్కటే, 7వ అధ్యాయంలో 6వ వచనం ఒకటే ఒక పాయింట్. ఏంటది? వాక్యమును తృణీకరించేవారు. వారి గురించి ఏం మాట్లాడుతున్నాడంటే కుక్కలు అన్నాడండి. కుక్కలు, పందులు. పందికి 4 కాళ్ళు ఉంటాయి, కుక్కకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 4 కాళ్ళే ఉంటాయి. కానీ ఇక్కడ 2 కాళ్ళు ఉన్న కుక్కల గురించి, 2 కాళ్ళు ఉన్న పందుల గురించి మాట్లాడాడు యేసుప్రభువు వారు. యెషయా గ్రంథంలో ఈ కుక్కలు ఎవరో క్లియర్గా చెప్పాడండి. ఇది కొంచెం నాకు మీకు తగిలొచ్చే పదాలుగా ఉంటాయి కాబట్టి కొంచెం మనసు నిబ్రం చేసుకొని ఈ వచనాలు చదువుకోవాలి. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 10వ వచనము 11వ వచనం. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 10వ వచనము 11వ వచనం. కాపర్లు అనే పదాన్ని అండర్లైన్ చేసుకోవాలి మనం. ఏం కుక్కలంట? ఎవరి గురించి మాట్లాడుతానండి? ఎన్ని కాళ్ళు ఉన్న కుక్కలు ఇవి? ఎన్ని కాళ్ళు ఉన్న కుక్క అండి? 2 కాళ్ళ కుక్కలండి ఇవి. ఈ కుక్కల్లో కూడా ఎవరు వీళ్ళు అంటే నా కాపర్లు అన్నాడండి. ఈ కుక్కలు మొరగవు అన్నాడండి. మొరగవు అంటే మొరగవలసినటువంటి సందర్భం ఏది అసలు? కుక్క ఎప్పుడు మొరుగుతుంది? కుక్క మొరిగేటువంటి సమయం ఏది అంటే తనకు పరిచయం కాని క్రొత్త వ్యక్తి వచ్చినప్పుడు మొరుగుతుంది. అది ఇంటి యజమానికి సిగ్నల్. కుక్క మొరుగుతుంది అంటే ఇక్కడెవరు క్రొత్త వ్యక్తి వచ్చాడు, మనది కానిది ఏదో ఇక్కడికి ప్రవేశిస్తూ ఉంది అని సిగ్నల్. ఆ వ్యక్తి దగ్గరకు వచ్చిన తర్వాత పెద్దగా అరుస్తూ ఉంటుంది. అంటే దొంగ కానీ క్రొత్త వ్యక్తి కానీ దగ్గరకు వచ్చాడు అనేటువంటి సిగ్నల్ కుటుంబ యజమానికి. కానీ ఈ కుక్కలు ఏం చేస్తూ ఉన్నాయి అంటే మొరగటం లేదు. అసత్యం జరుగుతున్నా, అసత్యం వినబడుతున్నా స్పందించట్లేదు. కారణం ఏంటి అంటే ఎంత తినినను వాటికి తృప్తి లేదు. అంటే బాగా తింటా ఉన్నాయి, బాగా తింటా ఉన్నాయి. ఇప్పుడు ఒక సహోదరుడు ఒక 10,000 రూపాయలు కానుక ఇచ్చాడు, కుటుంబ ప్రార్థన పెట్టుకున్నాడు, తర్వాత అతడు ఏదో బూతులు తెరుతున్నాడు. నేనేమంటాను? రాత్రి 10,000 ఇచ్చాడు కదా కానుక, ఇప్పుడు బూతులు తెరుతున్నాడు, ఏమంటాను? మెల్ల కూడా తలకాయ తిప్పుకుని అటు వెళ్ళిపోతా, నేను ఇంటి దగ్గర లేనని చెప్పుకుంటా. ఏం మాట్లాడను. కారణం ఏంటి? ఇప్పుడు 10,000 ఇచ్చినోడు రేపు ఇంకో 10,000 ఇస్తాడేమో ఎక్స్ట్రా. ఎందుకు చెడగొట్టుకోవటం, ఆ నెట్టగొట్టం మాట్లాడుకొని అని సైలెంట్ అయిపోవటమే మొరగకపోవటం అన్నాడు అక్కడ. నా కాపరులు ఎంత తిన్నా సరే కుక్కలకు తృప్తి లేనట్టు వీళ్ళకు కూడా తృప్తి లేదు. తిని ఏం చేస్తా ఉన్నాయంటే నిద్రపోతున్నాయి అన్నాడు, మొరగటలేదు అన్నాడు. చెప్పాడు ఆ పదాలు. నిద్రాశక్తులు అయిపోయారు అన్నాడు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాల్సిన బాధ్యత దేవుని కాపర్లకు ఉంది. ఉన్నది ఉన్నట్టుగా అనుసరించవలసిన బాధ్యత దేవుని కాపర్లకు ఉంది. అలా లేకపోతే మనం సిద్ధపాటు లేనటువంటి వారమై ఉంటాము.
మనం సిద్ధపడకపోతే సంఘాన్ని సిద్ధపరచలేము. కాబట్టి దేవుని రాకడలో మనం దేవునితో కలిసి ఉండడానికి అర్హతను కోల్పోతాం. కనుక యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే ఇక్కడ కుక్కల గురించి మాట్లాడాడు. కుక్కల ఎదుట పరిశుద్ధం అనేది పెట్టకుడి, పందుల ఎదుట మీ ముత్యములను వెదజల్లకుడి. తర్వాత మాట్లాడుతూ 7వ వచనం నుండి 12వ వచనం వరకు దేవుని మనసు ఏంటో తెలియజేశాడండి. దేని గురించి? 7 నుండి 12 వరకు దేవుని మనస్సు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని చెప్పి, పిల్లలు రొట్టెను అడగగా రొట్టెకు బదులుగా రాత్రి ఇస్తాడా ఏ తండ్రి అయినా? చేపను అడిగితే పామునిస్తాడా ఏ తండ్రి అయినా? ఇవ్వడు కదా. మరి మీ పరలోకపు తండ్రి అంతకంటే ఎంతో శ్రేష్టమైన ఈవులను మీకు ఇచ్చును కదా. కాబట్టి ఆయన మనస్సు ఏంటో మీరు ఎరిగి ఆయన అడగండి అని చెప్తున్నాడు. దేవుని మనస్సు ఏంటంటే అడిగితే ఇచ్చేటువంటి దేవుడు, వెతికితే దొరికేటువంటి దేవుడు, తడితే తలుపు తీసేటువంటి దేవుడు. ఆయన మనస్సు అలాంటిది. నువ్వు ఎలాంటి వాడవు అనేటువంటిది ఆయన చూడడం. ఫస్ట్ నేను ఎలాంటి వాడను అనేది ఆయన చూడడం. నా నీతిని బట్టి కాదు, ఆయనకున్నటువంటి కనికరాన్ని బట్టి నాకు మేలు చేస్తాడు. ఆయనకున్న కనికరంను బట్టి నాకు మేలు చేస్తాడు. కానీ నేను మంచివాడినని నాకు మేలు చేయడు ఆయన. నేను చెడ్డవాడిని అయినా సరే తండ్రి అని అడిగాను కాబట్టి ఆయన నాకు సహాయము చేస్తాడు. కాబట్టి ఆయన మనసు అది. మనమైతే మంచోడా చెడ్డోడా అని ఆలోచించి చూస్తూ ఉంటాం. కనుక ఈ వచనాల్లో మనం ఏం చూస్తుంటే దేవుని మనస్సు గురించి ఆలోచన చేస్తున్నాం. అలాగే 13వ వచనం నుండి 14వ వచనం వరకు, 13 నుండి 14 వరకు ఇరుకు ద్వారము విశాల ద్వారము అంటాడు. ఎన్ని ద్వారాలు ఉన్నాయండి? 2 ద్వారాలు ఉన్నాయి. ఒకటేంటి? ఇరుకు ద్వారము. ఎక్కడికి వెళ్తుంది అది? ఇరుకు ద్వారం ఎక్కడికి వెళ్తుంది? జీవానికి పోతుంది. విశాల ద్వారము నాశనానికి పోతుంది. అందరూ ఎక్కడికి వెళ్ళాలనుకుంటారు? జీవానికి వెళ్ళాలని అనుకుంటారు. కానీ అందరూ పోలేరు. కారణం ఏంటి? ఇరుకు మార్గం అంటే అది సన్న గొందెనే, లావోటులు పట్టరేనే, అంతేనా? కాదు. దానిలో నియమ నిష్టలు కలిగి జీవించాలి. యేసుక్రీస్తు వారు ఇదిగో ఇలాగ చెప్పాడు అనుకోండి, మనకి ఇదిగో ఈ బండ మీద నా సంఘం కట్టుదును అన్నాడు అనుకోండి, ఆయన కట్టుతానన్న సంఘం ఒకటేనా అనేకమా? ఆలోచించేయాలి. ఒకటైతే ఎక్కడ ఉన్నా ఒకటే సంఘం ఉండాలి. వేరు సంఘాలు ఉండడానికి అవకాశం లేదు. అదేంటి బ్రదర్? ఎక్కడైనా అదేగా ప్రార్థన, ఎక్కడైనా అదేగా బైబిలు, ఎక్కడైనా అదే రొట్టెగా, ఎక్కడైనా అదే అక్షరం. ఇలాగా అనేక ఆలోచనలు మనలో తలెత్తుతూ ఉంటాయి. వీటన్నిటికీ ఆన్సర్ ఎక్కడ దొరకాలి? బైబిల్లో దొరకాలి. బైబిల్లో వెతకాలి కదా. దొరకాలంటే బైబిల్ వెతుకుతామా? వెతకం. బ్రదర్ ఏంటి వాళ్ళు అట్ట అన్నారు, అవునా కదా అని ఆయన అడుగుతాం. ఆయన నాకు కూడా డౌట్గానే ఉంది బ్రదర్ అంటాడు ఈయన. ఇప్పుడు ఈయనకున్న డౌట్ ఏమైందంటే ఆయన దగ్గర కొంచెం బలపడుతుంది. ఆయన ఇంకో ఆయన అడుగుతూ ఉంటాడు. వాళ్ళు అట్టయి చెబుతారులే బ్రదర్ అంటాడు. ఆయన ధైర్యం తెచ్చుకుంటాడు. 10 మంది చెబుతాడు ఆయన. ఇలా మనుషులో సమాధానం వెతుకుతూ ఉంటాం. సమాధానం ఎక్కడ వెతకాలి? బైబిల్ వెతకాలి. యేసుక్రీస్తు వారి గురించి మోషే గారు ఏమన్నాడు? నాలాంటి ప్రవక్తను మీలో నుండి మీ రక్షణ కొరకు పుట్టించును, ఆయన మాట వినని వాడు సర్వనాశనమగును అని ఆయన చెప్పాడు. అంటే ఎవరు చెప్పిన మాట వినాలి? ఈ మాట వినటానికి కానీ అంగీకరించడానికి కానీ అందులో స్థిరంగా ఉండటానికి కానీ చాలా కష్టంగా ఉంటుంది. అదే ఇరుకు ద్వారం. యేసు ప్రభువు ఏమన్నాడు? నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవ్వడు రాడు అన్నాడు. ఇక ఆయన మాట కంటే ఇంకా వేరే వాళ్ళ మాట ఘనమైందా బలమైందా? కాదు. కానీ మనం ఎప్పుడు కూడాను నాలో ఏదైనా లోపం ఉందనుకోండి, దానికి అనుకూలంగా ఎవరు చెప్తారా అని వెతుకుతూ ఉంటా. అనుకూలంగా చెప్పిన వాళ్ళు పక్కన చేరుతా నేను. అది కాదు బ్రదరు, వాక్యం ఇలా ఉంది కదా అన్నా అనుకోండి,
ఏంటో ఈయన కూడా అట్టే చెప్పాడని చెప్పేసి ఆయన్ని ఇష్టపడను. వాక్యానికి అనుకూలంగా ఉన్న వారిని ఇష్టపడాలి. వాక్యానికి అనుకూలంగా మన జీవితాన్ని ప్రారంభించాలి. అది కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకని అది ఇరుకు మార్గం అన్నాడు. ఇలాగ అనేక విషయాలు. ఆయన కట్టినట్టు సంఘంలో చేరినంత మాత్రమే పరలోకం పోతారంటే పోరు, కానీ అందులో ఉండాలి, క్రీస్తుని పోలి నడుచుకోవాలి. తెస్సలోనికుల వారికి 2 వారాలు వాక్యాన్ని బోధించారండి. 2 వారాలు బోధిస్తే యూదులు వచ్చేసి వాళ్ళని కొట్టి ఈడ్చుకు వెళ్ళి చెరసాలలో పడేస్తే సైలెంట్గా ఉండి బెయిల్ తీసుకుని బయటకు వచ్చారు. వాళ్ళ గురించి పౌలు గారు అంటాడు, మీరు గొప్ప ఉపద్రవములో, దేనిలో? గొప్ప ఉపద్రవములో పౌలును ప్రభువును పోలి నడుచుకున్నారు అన్నాడు. అంటే దెబ్బలు తగిలిన, అవమానాలు కలిగిన, నష్టాలు జరిగిన అన్నిట్లో కూడాను మౌనంగా నడుచుకోవాలి క్రీస్తు సంఘంలో ఉన్నాము అంటే. అలాంటి జీవిత విధానాన్ని ఎవరు జీవించగలరు? సరే, సంఘంలో చేరటువంటి చేరుతాము, చేరిన తర్వాత నష్టాలు వస్తే భరించాలంటే ఎవరు భరించగలరు? భరించలేం కదా, అక్కడేం తొలగిపోతాం. అందుకని జీవానికి పోయేటువంటి మార్గంలో ఇరుక్కునేటువంటిది జీవానికి పోవాలని చాలామంది అనుకుంటారు, అందరి వలన కాదు అన్నాడు. జీవానికి ప్రవేశించేటువంటి కొందరిలో మనం ఉండాలి. అందుకని కన్యకలు 10 మంది అన్నారు, 5 ఏమో బుద్ధి లేని వాళ్ళు అన్నారు, 5 బుద్ధి గలవారు అన్నారు. కాబట్టి బుద్ధిగల కన్యకల వల్లే మనం ఉండాలి. చెప్పింది చెప్పినట్టుగా చేసేవారికి ఉండాలి. అది యేసుక్రీస్తు చెప్పినట్టుగా చేసేవారికి ఉండాలి. అలా చివరిగా మనం ఒక మాటను చూస్తున్నాము. 15వ వచనం నుండి 23వ వచనం వరకు అబద్ధ ప్రవక్తల గురించి తెలియజేశాడు. ఎక్కడి నుండి ఎక్కడి వరకు? 15 నుండి 23 వరకు అబద్ధ ప్రవక్తల గురించి మాట్లాడాడు. అబద్ధ ప్రవక్తలు ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉన్నారు అంటే పూర్వం నుండి ఉన్నారు. మధ్యలో వచ్చినటువంటి వారు కాదు వాళ్ళు. వాళ్ళ గురించి కొన్ని వచనాలు మనకు ఉన్నాయి అక్కడ, మీరు జాగ్రత్తగా గమనించండి. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 13 నుండి, ఇర్మియా 6:13 నుండి 14 వచనం, 2 వచనాలే, 24 కాదు, 13, 14. తర్వాత ఇర్మియా 14:14, యెహెజ్కేలు 13వ అధ్యాయము 9, 10 వచనాలు, 22వ అధ్యాయము 28వ వచనము. ఆ వచనాలు మనం చూస్తున్నప్పుడు అబద్ధ ప్రవక్తలు అనేటి వారు, వారి యొక్క మాటలు ఎలా ఉంటాయో, వారు ఏ విధమైన ప్రవర్తన కలిగి జీవిస్తారో ఇవన్నీ కనబడుతూ ఉంటాయి. ఇకపోతే మత్తయి సువార్త 24:24 కూడా రాసుకోండి. మత్తయి సువార్త 24:24 కూడా అబద్ధపు ప్రవక్తలను, అబద్ధపు క్రీస్తులను వచ్చి నేనే ఆయన అని చెప్పి కూడా పలువురిని మోసం చేస్తారు. మోసం చేసే విధానంలో ఏర్పరచబడిన వారిని కూడా సాధ్యమైతే పడద్రోస్తారు. అంటే ఎప్పటి నుండో బలంగా విశ్వాసులు జీవించే వారిని కూడా పడద్రోస్తారు. ఇలాగున ఈ 5, 6, 7 ఈ 3 అధ్యాయాలు యేసుక్రీస్తు వారు సుమారు 19 పాఠాలను బోధించాడు. బోధించి చివరికి ఏమన్నాడు అంటే, ఈ నా మాటలు విని వాటిని చొప్పున చేయు ప్రతివాడు బండ మీద పునాది వేసుకున్నట్టు బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. కాబట్టి విన్నాము, అనుసరించటము జరిగించాలి. అలా మనం జీవించినట్లయితే సిద్ధపాటు కలిగినటువంటి కన్యకల వలె ఉంటాము, లేకుంటే బుద్ధి లేని కన్యకల వలె ఉంటాము. పేరు మాత్రం కన్యకే కానీ బుద్ధి గల కన్యక, బుద్ధి లేని కన్యక అలాగనే ఉంటాము. కాబట్టి పిల్లవారా, మనమందరం కూడాను విశ్వాస జీవితంలో దేవుని రాకడకు సిద్ధపడటానికి యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ప్రకారంగా సిద్ధపడాలి. ఎవరి మాట ప్రకారంగా? యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ప్రకారంగా సిద్ధపడాలి. అలా సిద్ధపడటానికి ఇక వచనాలను మన యొక్క హృదయాల్లో దాచుకుందాం. వాటి ప్రకారము ఇప్పటికీ ఎంతవరకు సిద్ధపడి ఉన్నాం, ఇంకా ఎన్ని సిద్ధపరచుకోవాలి అనేది పరిశీలించుకొని దినదినము కాలక్రమంలో ముందు కొనసాగుదాం. శ్రద్ధగా ఉన్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాము.